బ్రేకింగ్ న్యూస్. నిజామాబాద్ జిల్లాలో ఘరానా బైక్ మోసం బయటపడింది. ఘటనలో 9 మంది నిందితులు అరెస్ట్ చేసి 27 బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సగం ధరకే కొత్త బైకులంటూ దుండగులు మోసం చేస్తున్నారు. 0 డౌన్ పేమెంట్తో 2 నెలల ఈఎంఐ చెల్లించి షోరూం నుంచి కొత్త బైకులు కొనుగోలు చేశారు. 6 నెలల్లో డాక్యుమెంట్లు ఇస్తామంటూ కేటుగాళ్లు నమ్మిస్తున్నారు. అనంతరం బైకులు చోరీ అయ్యాయంటూ పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఫైనాన్స్ నిర్వాహకుల ఫిర్యాదుతో కొత్త స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఘటనపై పోలీసులు కూపీలాగుతున్నారు. నిందితుల వద్ద మరో 100 బైకులు ఉన్నట్లు తెలుస్తోంది. బైక్ స్కామ్ కేసులో ఎలాంటి రాజకీయ పార్టీల ప్రమేయం లేదంటున్న ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డితో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. ఆర్మూర్లో జరిగిన బైక్ స్కామ్ సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఎవరైతే నిందితున్నారో సుమారు ఒకరు కాదు ఇద్దరు కాదు 9 మంది నిందితుల్ని ఇప్పటివరకు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. సుమారు చాలా వరకు కూడా బైకుల్ని గుర్తించారు. అసలు ఏం జరిగింది, దానికి సంబంధించిన దాని వెనుక ఎవరున్నారనుకోవడంలో ఏసీపీ గారు ఉన్నారు. ఆర్మూర్ ఏసీపీ సార్, ఎట్లా జరిగింది, అసలు దీని వెనుక ఎవరున్నారు, ఎట్లా దీన్ని ఛేదించారు? ఇది ఇప్పుడు మనకు రాజేంద్రనగర్, హైదరాబాద్కు రాజేంద్రనగర్లో ఉంటాడు ఇతను. ఎవరు మహమ్మద్ షాహిద్ అల్ అని చెప్పి ఇతను రాజేంద్రనగర్ ప్రాంతంలో ఉంటాడు. ఇతనుతో పాటు ఒమర్ అని చెప్పి ఈ క్లాసిక్ మల్టీ బ్రాండ్ షోరూము నడుపుతాడు. ఇతను ఈ 2 వీలర్ వెహికల్స్ ఆల్ బ్రాండ్స్ అమ్ముతుంటాడు. ఈ షాహిద్ అలీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను వాళ్ళ ఆధార్ కార్డులు, తర్వాత పాన్ కార్డులు తీసుకొని వాళ్ళకు 2,000, 3,000 రూపాయలు ఇస్తా అని చెప్పి అట్లా కలెక్ట్ చేసి, వాళ్ళు సరైన ఆధారాలు ఉండేవి వాళ్ళవి, ఇల్లు కానీ అవి కానీ లేకుండా ఉన్నటువంటి వాళ్ళవి కలెక్ట్ చేసి వాటిని ఇవి హీరో ఫినాన్స్ కార్ప్ వాళ్ళకి అందులో ఒక ఏజెంట్ను ఫీల్డ్ ఆఫీసర్ ద్వారా వాటిని అప్లోడ్ చేసి దానికి లోన్ శాంక్షన్ చేయించుకొని ఈ క్లాసిక్ షోరూము యజమాని ఒమర్తో కలిసి అట్టి వ్యక్తులను ఆధార్ కార్డు సరైన గుర్తింపు లేనటువంటి వ్యక్తుల మీద లోన్ మంజూరు చేయించుకొని ఆ వెహికల్స్ తీసుకున్నారు. తర్వాత అట్టి వెహికల్స్ని ఒక 1-2 మంత్స్ ఒక 2 ఈఎంఐలు, ఒక ఈఎంఐ కట్టి మినిమం డౌన్ పేమెంట్ ఒక 5,000 నుంచి 10,000 పేమెంట్ చేసి మొత్తం కలిసి ఒక 15,000-20,000 వేల లోపల ఆ బండి తీసుకుంటారు, కొత్త వాహనాన్ని. దాన్ని వాళ్ళ దగ్గరనే పెట్టుకొని వాళ్ళు ఈ అయాన్ అని చెప్పి, తర్వాత ఈ మన కామారెడ్డి ప్రాంతానికి చెందిన ఇంకొక వ్యక్తి యాసిన్ అని చెప్పి ఇతన్ని నియమించుకొని, ఏజెంట్గా నియమించుకొని ఆ వెహికల్ను అమ్మి పెట్టడానికి వాళ్ళని నియమించుకున్నారు. వాళ్ళని అమ్మి పెట్టితే వాళ్ళకు 2,000 నుంచి 3,000 రూపాయలు వాళ్ళకి ఇస్తారు. తర్వాత వాళ్ళు ఏం చేసినట్టే మా ఆర్మూర్ ప్రాంతం, ఇక్కడ దర్పల్లి ప్రాంతం, ఇందల్వాయి ఈ ఏరియాలో, భీమ్గల్ ఇట్లాంటి ఏరియాలో కొంతమంది ఏజెంట్ల ద్వారా ఈ లోకల్ కొంతమంది ప్రజలకి వాళ్ళకి ఎవరికి 1,00,000 రూపాయల వాహనం 40,000కి 50,000కి వస్తుందని చెప్పి చెప్పడం ద్వారా వాళ్ళు ఆశపడి దురాశకు లోనయ్యి ఈ వాహనాలు కొనడం జరిగింది. ఇది మోసపూరితము. ఇది ఈ ఫైనాన్స్ కార్పొరేషన్ ఫైనాన్స్ వాళ్ళ దగ్గర లోన్లు అక్రమంగా మోసపూరితంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి లోన్ శాంక్షన్ చేయించుకొని అక్కడ కట్టకుండా ఈ వాహనాలని తరలించి అమ్మినారు. సార్, ఇవి ఇప్పుడు ఈ బైక్ స్కామ్ సంబంధించి ఇవి రిజిస్ట్రేషన్ అయి ఉంటాయా, అసలు రిజిస్ట్రేషన్ కాకుండా అమ్మి వేస్తారా? అసలు దీన్ని ఎట్లా గుర్తించారు? కొన్ని అంటే టెంపరీ రిజిస్ట్రేషన్ కొన్ని అయినాయి. ఇప్పుడు ఆ వాహనాన్ని అక్కడ ఉన్నటువంటి ఆ గుర్తింపు సరిగా ఉండదు వాళ్ళది. ఆ రిజిస్ట్రేషన్ అయిన వ్యక్తి పేరు మీద ఇప్పుడు మేము చెప్పినాం కదా, ఒకటి ఆధార్ కార్డు, పాన్ కార్డు తీసుకుంటారు. అది టెంపరీ రిజిస్ట్రేషన్ ఉంటే కానీ వాళ్ళ మీద అక్కడ పోతే వాళ్ళు చెక్ చేసుకుంటే ఏమి ఉండదు. అది వాళ్ళ నివాస ప్రాంతం ఉండదు, అక్కడ ఎవరు ఉండరు ఆ వ్యక్తులు. అది చేసి అట్లా లోన్ శాంక్షన్ చేయించుకొని ఆ వాహనాలని మనకు కొత్త వాహనాలని దాదాపుగా 1-2 మంత్స్ వాడిన వాహనాలని ఇక్కడ తీసుకొచ్చి, కొత్త వాహనాలు కదా మీకు 1,50,000 వెహికల్ మీకు 50,000, 60,000కి వస్తున్నది తీసుకోండి అంటే ఇది చాలామంది అట్లా తీసుకున్నారు. మనకి ఇప్పటివరకు 27 వాహనాలు మనం స్వాధీనపరుచుకున్నాం. 9 మంది వ్యక్తులను కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ఏజెంట్లను, మరి అమ్మినటువంటి వాళ్ళను కూడా మనం జ్యుడిషియల్ రిమాండ్కు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మేము ముఖ్యంగా విజ్ఞప్తి చేసేది అంటే, ఇట్లా ఏ వ్యక్తులైనా మోసపూరితంగా తక్కువ ధరకు ఏదైనా వాహనాలు కానీ, లేకపోతే కొన్ని స్కీమ్ల ద్వారా ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, ఇంకే వస్తువులు కానీ ఇస్తున్నారంటే దాని వెనుక ఆలోచించాలి. ఏ వస్తువు కూడా తక్కువ రేటుకు రాదు. తర్వాత పెట్టుబడులు అయితేనేమి, ఏదైనా అయితేమి మనకు పోంజీ స్కీమ్స్ అని, MLM మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసాలు కానీ, తర్వాత మనకు డబ్బులు 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 2 నెలల 3 నెలల 3 లక్షల రూపాయలు
రెట్టింపు ఆదాయం వస్తుందని కానీ లేకపోతే బిట్ కాయిన్ రూపంగా రకరకాల మోసాలు జరుగుతున్నాయి. ఇవన్నిటి పట్ల అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా మా మీడియా వారులను కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రజల్లో చాలా అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాము, మీరు కూడా చేస్తున్నారు. దీన్ని మనం గుర్తించాలి. ఏది కూడా తక్కువ రేటుకు అనేది రావడం అనేది జరగదు. మార్కెట్ విలువ కన్నా ఏది కూడా ఏ బైక్ కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ ఇంకే వస్తువు కానీ అది జరగదు. దాని వెనుక ఏదో ఒక మోసం ఉంటుంది. మనం కొత్త తరహా మోసాలు మనం రోజులు గమనిస్తున్నాం. ఇట్లాంటివి ఏదైనా వచ్చినప్పుడు దయచేసి పోలీసు వారికి దృష్టికి తీసుకురండి. మోసపోకండి. అమాయకంగా పెట్టుబడులు పెట్టి మీరు కష్టపడి సంపాదించిన డబ్బుల్ని పోగొట్టుకోవద్దని చెప్పి కోరుతున్నాం. చివరిగా ఒక్క విషయం చెప్పండి సార్, ఈ బైక్ స్కామ్ సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారాలు జరిగినాయి, సోషల్ మీడియాలో ప్రచారం జరిగినాయి, పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. అసలు మీ దృష్టికి వచ్చిందా? ఒకవేళ దృష్టికి వస్తే ఎవరెవరు వ్యక్తులు ఇప్పుడు అరెస్ట్ అంటే గుర్తించారు? ఇప్పటివరకు మేము అంటే ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ చేసినాము. ఎక్కడ కూడా ఎవరిది రాలేదు. లోకల్ ఎవరైనా ఉంటే ఒకటి ఇద్దరు కార్యకర్తలు ఏదైనా పార్టీకి సానుభూతి పరులు అట్లాంటి ఉంటే ఉండవచ్చు, కానీ అది కూడా మేము చెప్పలేము. దీన్ని ఈ ఒక పార్టీకి అయితే ఒక అఫిలియేషన్ ఉండి అట్లా ఇది చేసిన అదైతే ఏం మా ఇన్వెస్టిగేషన్లో రాలేదు. ఏమైనా ఆధారాలు ఉంటే సబ్మిట్ చేయడానికి మేము విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్. పూర్తిగా ఏదైతే ఆర్మూర్కి సంబంధించిన బైక్ స్కామ్ సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారాలు జరిగాయి, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ రెండు పార్టీల మధ్య పెద్ద ఎత్తున ఆరోపణలు చేసుకున్నారు, కానీ ఇప్పటివరకు అలాంటి ఏం గుర్తించలేదు. కానీ ఒకవేళ నిందితులు ఎవరైనా ఉంటే పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఉంటే ఉండొచ్చు. కానీ ఏదైతే బైక్ స్కామ్ సంబంధించి పెద్ద ఎత్తున ఇప్పటివరకే సుమారు 50కి పైగా బైకులు ఉన్నాయి. సుమారు ఇప్పటివరకు 27 బైకులు స్వాధీనం 9 మంది అరెస్ట్ చేశాం. ఇంకా ఈ కేసు కొనసాగుతుందని ఏసీపీ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, ఆర్మూర్ నుంచి.